పుత్రదేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. తండ్రి దేవుని పూజించి పుత్రదేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. పరుగున రావి దేవుని జనమా, పరమేశుని పద పవిత్రాత్మా నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మఠవాసులారా, పూజ్య గురువులారా, ఈరోజు మనం యావత్ శ్రీ సభతో ఏకీభవిస్తూ పరిశుద్ధ కన్య మరియమ్మ గారి జననోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరియమాత జననం మానవ చరిత్రలోనే ఒక అపురూపమైన ఘట్టం.
పాడుచున్నాము మేము స్తుతించుచున్నాము మహిళ కుమారుని కరుణ సమయమును ఇదియే. మొదటి పట్టణము మీకా గ్రంథము 5వ అధ్యాయము వచనములు 1 నుండి 4 వరకు. యెరూషలేము పౌరులారా, మీ పన్నులను సిద్ధం చేసుకొనుడు. శత్రువులు మనలను ముట్టడించిరి. వారు ఇజ్రాయేలు నాయకునిపై దాడి చేయుచున్నారు. ప్రభు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములోని మిక్కిలి చిన్నదానవు. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. 2వ పట్టణము పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనము వరకు. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రములకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. దేవుడమ్మ దేవుడమ్మా పాపుల వైద్యుడమ్మా దేవుడమ్మ దేవుడమ్మా పాపుల వైద్యుడమ్మా పాపమెక్క సోకినా శాపమెక్క కలిగినా పాపమెక్క సోకినా శాపమెక్క కలిగినా దేవుడే ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 1వ అధ్యాయం పరిశుద్ధ వచనములు 18 నుండి 23 వరకు. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహమైనది. కాని వారిరువురును కాపురము చేయక ముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత
కలలో కనిపించి దావీదు కుమారుడవగు యోసేపు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ఇమ్మానువేలని పిలిచెదరు అని ప్రవక్త మూలమున ప్రభువు పలుకున్నది నెరవేరునట్లు ఇది అంతయు సంభవించెను. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. క్రీస్తు సువిశేషము